అలాగే ఒక క్యాప్ కూడా తీసుకున్నాం. మనం ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి నేను పేపర్ క్యాప్ బ్లూ కలర్ పెయింట్తో మిడిల్లో ఉన్న చక్రం అయితే గీద్దాం. ఒక షూట్ చేయడం ఇంత కష్టమా అని అస్సలు అనుకోలేదు. సీరియస్గా మనకు హస్బెండ్ హెల్ప్ చాలా అవసరం. మీలో ఎంతమంది హస్బెండ్ హెల్ప్ తీసుకోకుండా బేబీని టేక్ కేర్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పీడిఎస్ వ్లాగ్స్. ఈరోజు August 15 ఇండిపెండెన్స్ డే కదా. సో అందుకని దియాంష్కి అయితే ఇండిపెండెన్స్ డే థీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. ఫోటోషూట్. మనకి స్వాతంత్రం వచ్చి 80 years అయితే అయింది. ఈ స్వాతంత్రం కోసం మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా అయితే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు కదా. నిజంగా వాళ్ళని ఎప్పుడు అసలు మర్చిపోవద్దు. వాళ్ళకి ఒక సెల్యూట్ చేసుకుందాం ఇప్పుడు. ఇది దియాంష్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. సో అందుకని ఫోటోషూట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే లేడు, చిన్న పని మీద అయితే ఊరికి వెళ్ళాడు. తనకు అసలు జీరో ఐడియా. అంటే ఎట్లా చేస్తాను నేను అసలు చెప్పలేదు. అంటే నేను బేబీని చూసుకోవాలి, ఫోటోషూట్ చేయాలంటే కొంచెం కష్టం కదా. సో అందుకని అయితే తనకు తెలియదు. బట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ డే దియాంష్కి, సో కొంచెం మెమొరబుల్గా ఉంటుందని అయితే ఇక్కడ నేను ఫోటోషూట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. దియాంష్ ఇప్పుడైతే నిద్రపోతున్నాడు. తను లేచేలోగా అంతా ప్రిపేర్ చేసేసి పెడదాం అనుకున్నా. బట్ ఏమైందో లాస్ట్లో అయితే చెప్తాను. ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను ఇండిపెండెన్స్ థీమ్కి పీనట్స్, రైస్, మినప్పప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, అలాగే పెసరపప్పు అయితే యూజ్ చేస్తున్నా. వంట రూమ్లో ఉండే పప్పులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అవే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి. సో అందుకని అయితే నేనైతే అవే యూజ్ చేస్తున్నా. ఎర్ర కందిపప్పుని అయితే ఆరెంజ్ కలర్కి యాడ్ చేస్తున్నా. ఏదైనా ఫోటో షూట్ చేయాలంటే లిటరల్లీ మనం వెతికితే మన వంట రూమ్లోనే ఉంటాయి అన్నీ. మనం సపరేట్గా ఏం బై చేయని అవసరం లేదు. ఇంకేదైనా డిఫరెంట్ ఫోటోషూట్ ఈజీగానే చేయొచ్చు. బట్ ఈ ఫ్లాగ్ యాడ్ చేసేది అవన్నీ అయితే చాలా కష్టం. మళ్ళీ ఆ పప్పులు సపరేట్ చేసుకోవడానికి ఒక 2 hours అయితే టైం పట్టుద్ది. కానీ దాని లుక్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. సో అందుకనే నేను ఇక్కడ పప్పులు అయితే యాడ్ చేసి ఫోటోషూట్ అయితే చేస్తున్నా. ఇప్పుడు నేను ఫ్లాగ్ అయితే వేస్తున్నా పప్పులతో. మన ఇండియన్ ఫ్లాగ్లో ఆరెంజ్ కలరు మన స్ట్రెంగ్త్, వైట్ కలర్ పీస్, ప్యూరిటీని అయితే ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ కలర్ ఫెయిత్ అండ్ గ్రోత్ ఆఫ్ ల్యాండ్ని ఇండికేట్ చేస్తుంది. మిడిల్లో నేవీ బ్లూతో అశోక చక్రం 24 స్పోక్ వీల్తో ఉంటుంది. ఇది జస్టిస్ని రిప్రజెంట్ చేస్తుంది అశోక చక్రం. సీరియస్లీ చిన్నప్పుడు నేనైతే ఇండిపెండెన్స్ డే అన్నా రిపబ్లిక్ డే అన్నా కానీ చాక్లెట్ల కోసము నార్మల్గా మనకు తెలియదు కదా అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం ఎంత చేశారు మనకి ఇండిపెండెన్స్ డే రావడానికి అని. బట్ పెద్ద అయ్యాక మనం తెలుసుకుంటే ఇన్ని చేశారా మన కోసం, మనం ఏం చేసామో ఈ ల్యాండ్కి అనిపిస్తుంది. ఇండిపెండెన్స్ డే కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అయితే మన కోసం పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం కాకుండా మన కోసం, మనకి స్వాతంత్రం కావాలని. బట్ మనం మాత్రం ఎదుటి వాళ్ళని ద్వేషించడం, నెగిటివ్ చేయడం ఇలాంటివి అయితే చేస్తాం. మనలో కూడా కొంచెం చేంజ్ వస్తే చాలా బాగుంటుంది. ఎవరిని బాధపెట్టకుండా ఉంటే అందరు చాలా హ్యాపీగా ఉంటారు. అదొకటే వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్కి తిరిగి ఇవ్వగలం. ఇండిపెండెన్స్ డే రోజే సత్యం, ధర్మం అనుకోకుండా ప్రతిరోజు సత్యంగా, ప్రతిరోజు ధర్మంగా ఉంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరోజు అలా ఉండడానికి ట్రై చేయండి. ప్రతిరోజు అలానే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సింపుల్గా అస్సలు అవ్వలేదు. చాలా హార్డ్ వర్క్ అయితే ఉంది దీన్ని. అవి దాల్ కదా, వేస్తూ ఉంటే జరిగి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎదురు చేసావా? మామ్స్ అట్లా అసలు ఎలా కేర్ చేస్తున్నారు బేబీస్ని వితౌట్ హస్బెండ్. అసలు కష్టం అండి. ఇండిపెండెన్స్ డే కదా, సో అందుకని నేనైతే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. చూడండి వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయట్లా. దీనికి కోఆపరేట్ చేయవా? కోఆపరేట్ చేయవా? కోఆపరేట్ చేయవా? కోఆపరేట్ చేయవా? సీరియస్లీ మామ్స్ అసలుకి హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు ఎలా చూసుకుంటున్నారు మీ బేబీని వితౌట్ హస్బెండ్ సపోర్ట్ లేకుండా. అందుకనే బీమ్ బ్యాగ్లో అయితే వేసేసాను నేను. ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ దియాంష్ ఫోటోషూట్. అస్సలు 2 minutes కూడా ఉండడు దియాంష్ ఒక చోట. చూద్దాం ఎలా జరుగుతుందో. నీవు కోఆపరేట్ చేస్తావు ఏదో నాకు? చేస్తావా?
నేను నీకు కోఆపరేట్ చేస్తాం అమ్మ అన్నట్టు ఒక స్మైల్ ఇస్తున్నారు చూడండి, అస్సలు చేయలేదు. బేబీస్ అంతేలేండి, వాళ్ళకి మమ్మీ డాడీయే కదా ప్రపంచం. సో అందుకనే వాళ్ళు మన దగ్గరికే రావాలంటారు. ఇది నేను ప్రిపేర్ చేసేటప్పుడు ధ్యాన్ ఏమి ఇరిటేట్ చేయలేదు. కానీ ఫోటోషూట్ ఫోటో తీసుకుంటానన్న, ఒక వీడియో తీసుకుంటానన్న అన్నప్పుడు అస్సలు కోఆపరేట్ చేయలేదండి. ఇందాక ధ్యాన్ ఏం చేశాడో అని చూపిస్తే చెప్తా అన్నా కదా, అదేదే ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాడు, తనతో మాట్లాడుతూ ఇక్కడైతే చేస్తున్నా. ఇప్పుడు టాయ్స్ ఇస్తే ఆడుకుంటున్నాడు, కానీ ఒకసారి ఫోటో తీసుకుంటా నాన్న అన్నప్పుడు చాలా ఎడ్ చేసేసాడు. ఈ స్టిక్కర్స్ ప్యాకెట్తో మీకోసం ఉంది కదా, దీంతో అయితే ఒక చిన్న డిఐవైలా చేద్దాం అనుకుంటున్నా. ధ్యాన్స్కి చిన్నది గ్రీన్ అండ్ హ్యాండ్ బ్రేస్లెట్ లా చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే తన చేతికి ఫిట్ అవుతుంది కరెక్ట్గా. Show me your hand. Perfect. దీన్ని జస్ట్ కొంచెం ట్రిమ్ సెట్ చేసుకో. పెయింటింగ్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నా. రెడ్, ఆరెంజ్, గ్రీన్, 3 కలర్స్. ఆల్రెడీ వైట్ ఉంది కాబట్టి మనం వైట్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం. జస్ట్ ఇట్లా ఒక సైడ్ అంతా ఆరెంజ్ కలర్కి బ్యాండ్ లాగా ప్రిపేర్ చేస్తున్నా. బయట కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ నా చేతితో ప్రిపేర్ చేస్తే అదొక హ్యాపీనెస్ కదా. సో అందుకని సైడ్ మనీ వేస్ట్ అవుతాయని కాదు, బట్ నా చేతితో చేస్తే అదొక హ్యాపీనెస్ నాకు. సో 2 హ్యాండ్కి వేస్తాను, యూజ్ చేస్తాను కాబట్టి. ఇది డ్రై అయిపోయింది. దీనికి ఇటు సైడు ఆరెంజ్ కలర్ పెయింట్ వేద్దాం. చేసండి చూడండి ఎలా ఉంది. నాకు ఏదైనా డిఐవై చేయడం కూడా చాలా ఇష్టం. టెన్షన్ ఉన్నాడు కాబట్టి చేయట్లేదు. డ్రాయింగ్ బ్లూ కలర్ పెయింట్తో మిడిల్లో ఉన్న చక్రం అయితే గీద్దాం. సింపుల్గా 5 మినిట్స్లోనే అయిపోద్ది. ఇది డిఐవై అయిపోద్ది, కాస్ట్ ఉండదు, మన హ్యాపీనెస్, మనకి హ్యాపీనెస్ ఉంటుంది. చూడండి దీన్ని కరెక్ట్గా మిడిల్లో ఈ వెనక్కి బ్యాక్ సైడ్ అయితే చక్రంకి గీతలు అయితే పెడుతున్నా. చూడండి అంత క్యూట్గా వచ్చింది. ఇంకా 5 మినిట్స్. అలాగే ఒక క్యాప్ కూడా తీసుకున్నాం. మనం ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి నేను పేపర్ క్యాప్ అయితే తీసుకున్నాను. ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా అయితే ఉంది. ఇప్పుడే దియాన్స్ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దియాన్స్ అయితే రెడీ చేద్దాం. ఇది దియాన్స్ కట్టరు నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది అనిపిస్తుంది. అయితే ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉండి అంటే సరిపోయాను. గ్రీన్, వైట్ బాగుంది కదా. షర్టు బట్ పర్వాలేదు, లూజ్గా ఉన్నప్పుడు ఇట్లా ఎన్షర్ట్ చేస్తే మనకి బాగుంటుంది. చిన్న ఇప్పుడు ధ్యాన్స్ చేద్దాం. ఈ రెండు ఇట్లా మిక్స్ చేసేసి ఇట్లా పెట్టి ఇక్కడ టేబుల్ అయితే వేసేసండి. నేను ఇట్లా స్టిక్కర్ అయితే తీసుకున్నాను. బేబీ చేతికి ఇవ్వకండి. ఇట్లా దీనికైతే రెండు హ్యాండ్స్కి వేసేసి దీనికి ఆల్రెడీ కష్టం కదా వాళ్ళతో ఊడిపోయింది.
మేరా నామ్ ఇండియా. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇప్పుడు ఫోటోషూట్ అదొక టాస్క్ పెద్దది, అది ఫస్ట్ కంప్లీట్ చేయాలి. చూడండి ఈజీగా ఎంత క్యూట్ ఉన్నాయో. ఫైనల్లీ నేను డెకరేట్ చేసింది అయితే ఇది. అశోక చక్రం మర్చిపోయాను, మళ్ళీ పెట్టానులే అండి. చూడండి ఎంత కామ్గా ఉన్నాడో అని అస్సలు అనుకోవద్దు. 2 minutes ఉన్నాడు, తర్వాత నుంచి ఫుల్ ఏడుపు. ఇది మళ్ళీ ఒక 2 hours 3 hours తర్వాత తీసిన వీడియో ఇది. ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి. దియాన్ష్ ఫస్ట్ నుంచి దాన్ని అట్లా కాదు మమ్మ, నేను కూడా డెకరేట్ చేస్తా ఉండు మమ్మ అన్నట్టు చూపిస్తున్నాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు. చూడండి నేను నీకు హెల్ప్ చేస్తా మమ్మ, ఏది ఎక్కడ రాయాలో చెప్పు అన్నట్టు. చూడండి నేను చేసిందంతా ఎట్లా చేస్తున్నాడు. దియాన్ష్ అయితే నార్మల్గా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇట్లాంటి ఫోటోషూట్ థీమ్స్ అట్లా పెట్టుకున్నప్పుడు చాలా అయితే ఏడుస్తాడు. బట్ మనం వదలం కదా. ఒక 2 hours తర్వాత అయితే తీసాను. ఎలా వచ్చాయి కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.